గురుగారు సీతాదేవిని వాల్మీకి త్రిపుర సుందరిగా దర్శించాడని అంటారు. వాల్మీకి రామాయణంలో సీతాదేవి స్వరూప నిరూపణ ఎలా చేయాలి? త్రిపుర సుందరి అంటే అర్థం భూత భవిష్యత్ వర్తమాన కాలములకు సౌందర్యము ఎవరిది అంటే అమ్మవారిదే. త్రిపురములు అంటే ఈ భూలోకము, పాతాళలోకము, స్వర్గలోకము అని కాదు ఇక్కడ అర్థం. భూతకాలం, భవిష్యత్ కాలం, వర్తమాన కాలం, ఈ మూడు కాలములలోనూ సౌందర్యము ఎవరిది అంటే కేవలం అమ్మవారిది. సీతామాత ఎవరు అంటే అమ్మవారే. అందుకనే సీతమ్మ తల్లి అంటారు కానీ సీతాదేవి అంటారు కానీ ఇంకో రకంగా మాత్రం పిలవరు. అవునా కాదా? కనుక ఆ సాక్షాత్తు ఆ జగజ్జనని లోకమాత కాత్యాయని కాళి భగళ చాముండి రాజరాజేశ్వరి పేర్లన్నీ ఏ శక్తికైతే ఉన్నాయో ఆ శక్తి యొక్క స్వరూపమే సీతమ్మ. అందువల్ల ఆవిడ యొక్క సౌందర్యం ఇవాళ ఉండి రేపు తరిగిపోయేది కాదు. ఎందుకంటే పాంచభౌతికమైన దేహం కాదు. రామునిది అంతే, సీతమ్మది అంతే. పాయస భాగము వల్ల కలిగిన వాడే కానీ పాంచభౌతికమైన దేహం కాదు రామచంద్రుడిది. సీతమ్మ కూడా భూమి యందు ఒక పేటికలో లభించిందే కానీ ఆవిడ తల్లిదండ్రుల యొక్క గర్భశుక్తి ముక్తాఫలమై అవతరించల, తల్లిదండ్రులకు కలిగింది కాదు. ఆ కారణం చేత ఆవిడ యొక్క సౌందర్యము తరిగేది కాదు. కనుక ఆవిడ త్రిపుర సుందరి. లోకంలో ఉండేటువంటి వాళ్ళందరి యొక్క సౌందర్యము రోజు రోజు తరిగిపోతూ ఉంటుంది. ఇవాళ ఉన్నట్టుగా రేపు ఉండే అవకాశం లేదు. రేపు ఉన్నట్టుగా ఎల్లుండి పుట్టినప్పుడు మనం ఎలా ఉన్నామో ఇప్పుడు అలా లేం. ఇప్పుడు ఎలా ఉన్నామో ఇంకా కొంతకాలం పోతే అలా ఉండం. మరికొంతకాలం పోతే అసలే తరువాతి మాట తరువాత. కనుక అసలు తరగని సౌందర్యం ఎవరిది అంటే సీతమ్మ తల్లిది. రెండో విషయం, శారీరక సౌందర్యాన్ని గురించి వాల్మీకుల వారు త్రిపుర సుందరి అనలేదు. మానసికమైనటువంటి సౌందర్యం, ధర్మ సౌందర్యం, ఈ రెండు సౌందర్యములు కలిగి ఉన్నది. ఇంతే కాకుండా ఆచరణ సౌందర్యం. ధర్మము తెలిసి ఉండవచ్చు కానీ అన్ని ధర్మాలు ఆచరించగలుగుతామా? ఆచరించగలిగినది సీతమ్మ. అందువల్ల ఆవిడకి ధర్మ సౌందర్యం ఉన్నది. అట్లాగే జ్ఞాన సౌందర్యం ఉన్నది, మానసికమైన సౌందర్యం ఉన్నది. ఈ మూడు సౌందర్యములు కలిగి ఉన్నది కనుక ఈ సౌందర్యాలు మూడు కూడా భూత భవిష్యత్ వర్తమాన కాలములలో తరగకుండా ఉంటుంది కనుక వాల్మీకుల వారు కేవలము రాముణ్ణి ధర్మస్వరూపుడుగానే చూచాడు కనుక ఆ ధర్మమునకు అధీనమయ్యున్నటువంటి ఈ రూపము త్రిపురములకు సౌందర్యము కలిగినటువంటిది అనే ఉద్దేశంతో త్రిపుర సుందరి అని చెప్పారు.